ఇప్పుడు స్టేజ్ 1, 2, 3, 4 అంటారు కదా, సో వాటి బట్టి ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది? సో స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ ఎందుకు చెప్తామంటే మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేయడానికి ఒకటి, అండ్ సెకండ్ థింగ్ రికరెన్స్ కానీ సర్వైవల్ కానీ ఎలా ఉంటుందని. సో స్టేజ్ 1లో కానీ మనం డిటెక్ట్ చేసినట్టయితే క్యూర్ రేట్స్ ఆర్ నియర్లీ 98-99%, అంటే ఆల్మోస్ట్ డెఫినెట్లీ క్యూర్ అయిపోతారు వీళ్ళు. అదే స్టేజ్ 2 అయితే 90-95% క్యూర్ అయిపోతారు ఛాన్స్. సో 5% 10%, అంటే 100 మందిలో ఒక 5గురికి మళ్ళీ వచ్చే ఛాన్స్ కానీ మళ్ళీ ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాల్సిన ఛాన్స్ కానీ ఉంటుంది. స్టేజ్ 3కి వచ్చేటప్పటికి 80% వరకు క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒక 20%కి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరినీ కేర్ఫుల్గా ఫాలోఅప్లో పెడతాం ఒకవేళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా, సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ అయిన తర్వాత కూడా. స్టేజ్ 4 వాళ్ళకి కూడా యాక్చువల్లీ స్టేజ్ 4 అనేది డెత్ సెంటెన్స్ కాదు ఈ మధ్య, ఎందుకంటే వీ హావ్ గాట్ వెరీ గుడ్ ట్రీట్మెంట్స్. వీఆర్ క్యూరింగ్ దీస్ పేషెంట్స్. ఈవెన్ 10-20% ఆఫ్ స్టేజ్ 4 పేషెంట్స్ని క్యూర్ చేయగలుగుతున్నాం. మిగిలిన వాళ్ళకు కూడా మంచి కంఫర్టబుల్ లైఫ్ స్పాన్ ఇస్తున్నాం. సో స్టేజ్ 4 ఇస్ నాట్ ఎ డెత్ సెంటెన్స్ ఎనీ లాంగర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దాదాపు 98% నార్మల్ లైఫ్ హ్యాపీగా బతికేయచ్చు. సో ముందు కంగారు పడిపోయి దాని గురించి భయపడే అనవసరంగా డాక్టర్ని కలవకుండా టెన్షన్ పడిపోయి ఎక్కువ యూట్యూబ్ వీడియోలు చూడడం మానేసి వెంటనే సర్జికల్ ఆంకాలజిస్ట్ని కలవండి.